'తలైవర్ తంబి తలమలై' టైటిల్ సరిగ్గా పలకాలో తెలీదు కానీ, మన 'జీవ' గారికైతే మంచి కమ్‌బ్యాక్ అయితే ఇచ్చిందనమాట ఈ మూవీ. ఇప్పుడు మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ అయితే వచ్చేసిందనమాట. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది మాట్లాడుకుందాం. ప్లాట్ విషయానికొస్తే ఒక ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటుంది. పక్కింట్లో ఏమో ఒక ముసలాయనైతే చనిపోతాడనమాట పెళ్లి టైంలోనే. మరి చనిపోయిన తర్వాత ఏం జరిగింది? వీళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా? మన 'జీవ' గారి క్యారెక్టర్ ఏంటిది? అనేది మూవీ ఒక ప్లాట్ అన్నమాట. ప్లస్ పాయింట్ గురించయితే మాట్లాడుకుంటే, వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా బావుందని చెప్పుకోవచ్చు. చాలా కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకున్నారనమాట. కాన్సెప్టే కాకుండా చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే రాసుకున్నారనమాట. దాని చుట్టూ మంచి క్యారెక్టర్ రాసుకున్నారు. అండ్ దాని చుట్టూ మంచిగా మనకైతే కామెడీ అనేది వర్కౌట్ అయిందనమాట. కామెడీ కూడా చాలా మంచిగా రాసుకున్నారు. ఏదో క్రింజ్ కామెడీ సీన్స్ కాకుండా చాలా మంచి కామెడీ సీన్స్ అయితే రాసుకున్నారనమాట. అండ్ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. మన 'జీవ' గారి క్యారెక్టర్ అయితే చాలా అనిపించింది. అండ్ 'చారో' తర్వాత చాలా మంచిగా అయితే యాక్టింగ్ చేశారనమాట. చాలా అనిపించింది మన హీరో 'జీవ' గారైతే. అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేయని ట్విస్ట్‌లు అయితే వస్తుంటాయన్నమాట. ఆ ట్విస్ట్‌లు కూడా చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి ఇంట్రో బ్లాక్ అయితే చాలా బావుంది. ప్రీ క్లైమాక్స్ గాని, క్లైమాక్స్ అయితే చాలా అయితే రాసుకున్నారు. చాలా మంచిగా వర్కౌట్ అయిందనమాట ఆ క్లైమాక్స్ అయితే. సినిమాటోగ్రఫీ అయితే బావుంది. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బావుందనమాట. తెలుగు డబ్బింగ్ అయితే చాలా మంచిగా పర్ఫెక్ట్ అయింది ప్రతి క్యారెక్టర్ గూడా. మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే, మూవీ అంతా చాలా స్లోగా అయితే ఉంటుందనమాట. రన్ టైమ్ అనేది చాలా తక్కువ. 1 అవర్ 52 మినిట్స్ మాత్రమే ఉంటుంది గానీ, చాలా స్లోగా అయితే ఉంటుంది అండ్ మనకు రిపీటివ్ సీన్స్ అనేది చాలా వస్తుంటాయి. మెయిన్‌గా మనకైతే ఎమోషనల్ సీన్స్ అనేది పెద్దగా వర్కౌట్ కాలేదనమాట. చాలా మంచి స్కోప్ ఉందనమాట. మంచి ఎమోషనల్ సీన్స్ పెట్టడానికి. ఏదో అక్కడక్కడైతే పెడతారనమాట ఎమోషనల్ సీన్స్. అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. తెలుగు సాంగ్స్ అయితే అసలు పెద్దగా వర్కౌటే కాలేదనిపించింది తెలుగు సాంగ్స్ గూడా. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే, నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు డబ్బింగ్. ఫ్యామిలీ వాచబుల్ అడల్ట్ సీన్స్ అంటూ ఏం లేవు. ఇది డార్లింగ్స్ మరి ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ గనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.